పండించేవాడు రైతు, పాలించేవాడే రాజు. రాజు కన్నా రైతే చాలా గొప్పవాడు. ఎందుకంటే రైతు పడని కష్టాలు లేవు, రైతు చూడని నష్టాలు లేవు. 6 కాలం కష్టం చేసి అకాల వానకు పంటలు పోతే తన కన్నీటితో తానే యుద్ధం చేస్తాడు తప్ప ఎవరిని నిందించని నిస్వార్థ జీవి రైతు. నా దేశం కోసం నేను పండించకపోతే మరింకెవరు చేస్తారు అనే యోధుడు రైతు. ఈ పంట పోతేనే మరో పంటను సాగు చేస్తే నిష్కలమైన మనసు గలవాడే రైతు. సకాల వానల కోసం ప్రార్థించేది రైతు. పంట పొలాలను కన్నబిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించేది రైతు. పంట చేతికి వస్తే తన పడ్డ కష్టాలను ఇట్టే మర్చిపోయేవాడే రైతు. గిట్టుబాటు ధర లేకున్నా 10 మంది కడుపు నింపుతున్నాననే సంతృప్తి పడేవాడే రైతు.